హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక కప్పు గోధుమ పిండితో స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుందండి. నిమిషాల్లో అయితే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ గోధుమ పిండి ప్లేస్‌లో కావాలితే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండి హెల్త్‌కి మంచిది కాబట్టి గోధుమ పిండే తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ ఒక కప్పు గోధుమ పిండిలోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న గోధుమ పిండికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ స్వీట్ కోసం అయితే గోధుమ పిండిని చపాతీ ముద్దలా కాకుండా లిక్విడ్‌లాగా బాగా లూజ్‌గా అయితే కలుపుకోవాలండి. పొంగడాలు వేసుకుంటాం కదండీ! పొంగడాలు వేసుకున్నట్టు వేసుకోవాలన్నమాట. అంటే లోతు గరిట అండ్ గుంట గరిట అంటారు కదా! ఆ గరిటతో వేసుకోవాలి. మనం ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండడమే. దీంట్లో నేను పసుపు ఎందుకు వేశానంటే కలర్ కోసం అయితే పసుపు వేశానండి. ఎటువంటి కలర్ యూజ్ చేయకుండా పసుపు అయితే యాడ్ చేశాననమాట. ఇలా చూస్తున్నారు కదా! ఇలా కలుపుకోవడమే. బాగా ఉండలవి లేకుండా కలిపేసుకోవడమే. ఎక్కడ కూడా ఉండల్లా ఉండకూడదు. లూజ్‌గా కలుపుకోవాలి. దోసలు వేసుకుంటే దోసల పిండికి ఎలా కలుపుకుంటాం సేమ్ అలా అండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇదైతే కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే పాకం కోసం అయితే నేనిక్కడ బెల్లం వేసుకున్నాను. ఒక బౌల్ బెల్లం వేసుకున్నానండి. అంటే నేను గోధుమ పిండి ఎంత తీసుకున్నానో సేమ్ అంతే బెల్లం కూడా తీసుకున్నాను. ఈ బెల్లం ప్లేస్‌లో షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి. షుగర్ కన్నా బెల్లం మంచిది కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాననమాట. అయితే బెల్లం వేసిన తర్వాత ఒక 250 ఎంఎల్ వాటర్ అయితే వేశాను. వాటర్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. మనకిదేమి పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామ్ చేసుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అలా చాలు. ఇది అయ్యేలోపైతే మనం పక్కన పూరీలైతే వేసేసుకుందాం ఈ గోధుమ పిండితో. ఇలా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం గోధుమ పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు లోతు గరిటె అంటారు కదండీ! లోతు గరిటెతో జాగ్రత్తగా తీసుకొచ్చి ఆయిల్‌లో వేసేసుకోవడమే. ఎక్కడ కూడా మనం చిన్న చిన్నవి పడకుండా డైరెక్ట్‌గా దాంట్లో వేసుకోండి. అంటే చిన్న చిన్నగా పడితే ఆయిల్ నిండా బాగోదనేసి చెప్తున్నాను. ఇలా మనకు కావాల్సిన సైజులో వేసుకోవడమేనండి. పెద్దవి కావాలితే పెద్దవి వేసుకోవచ్చు. చిన్నవి కావాలితే చిన్నవి వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే వేసుకుంటే మనకి ఇవి పైకే వచ్చేస్తాయి. దీంట్లో నేను ఎటువంటి బేకింగ్ సోడా అలాంటివేమీ వేయలేదండి. గోధుమ పిండే కాబట్టి మనకు గుల్లగానే వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా! అలా చిన్న చిన్నగా వేసేసుకోవడమే మీకు కావాల్సిన సైజుల్లో. ఇవి ఆయిల్‌లో వేస్తే పేలడం అలాంటివి కూడా ఏమీ అవ్వదండి. మనకు గోధుమ పిండే కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయన్నమాట. ఈ గోధుమ పిండి ప్లేస్‌లో మైదాతో కూడా చేసుకోవచ్చు. మైదా కన్నా గోధుమ పిండే టేస్టీగా ఉంటుందండి. మనం యెల్లో కలర్ అంటే పసుపు వేసాం కాబట్టి కలర్ అలా వస్తుంది చూస్తున్నారు కదా! ఇలా కొంచెం పొంగుతాయండి. అంటే మనకి పూరీలు ఎలా పొంగుతాయి సేమ్ అలా పొంగుతాయన్నమాట. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసేసుకోవడమే. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చూస్తున్నారు కదా! మనకి కావాల్సిన సైజులో వేసేసుకోవడమే. పెద్దవి కావాలితే పెద్దవి కూడా వేసుకోవచ్చండి. మనకి ఈలోపు బెల్లంతో పాకం కూడా రెడీ అయిపోతుంది. డైరెక్ట్‌గా పాకంలో వేసేసుకోవడమే. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని నేను అడిగినప్పుడు ఈజీగా చేసేయచ్చండి బయట నుంచి తేకుండా. 10 మినిట్స్‌లో అయిపోతుంది. ఇంకా చపాతీలు, పూరీలు అయినా పిండి కలిపి టైం పడుతుంది. ఇదైతే మనం ఈజీగా కలిపేసుకోవచ్చు కూడాను. ఆయిల్ పెట్టుకొని వేసేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి. ఇదైతే కష్టమైన పనైతే కాదు. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మనం గోధుమ పిండి, బెల్లమే కాబట్టి యూజ్ చేసేది. ఈజీగా అయిపోతుంది. ఇవి చూస్తున్నారు కదా! ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ బై వన్ తీసేసుకోవడమే. క్రిస్పీగా బావుంటాయండి. ఇలాగే చాలా బావుంటాయి. ఇవైతే ఇప్పుడు మనం పాకంలో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు పాకం కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇలా మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీనికైతే ఏ పాకం అవసరం లేదండి. కొద్దిగా బెల్లం కరిగి కొంచెం మరిగిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ పూరీలను తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవడమే. వేసుకొని ఒకసారి ఆ పక్కకి ఈ పక్కని కలుపుకొని తీసేసుకోవడమేనండి. అందులో అయితే ఉంచకండి. ఎందుకంటే మెత్తగా అయిపోతాయి గోధుమ పిండి మూలన.
పాకంలో జస్ట్ ఒకసారి అలా వేసుకొని అటు ఇటు కలుపుకొని తీసేసుకోవడమే అన్నీని. మనం ఎన్ని పూరీలు వేసుకుంటే అన్ని పూరీలు కూడా అంతేనండి. అంటే ఎక్కువసేపు పాకంలో ఉంచితే మాత్రం గోధుమ పిండి కదండీ! అందుకు కొంచెం మెత్తగా అయిపోతాయి. కొంచెం క్రిస్పీగా ఉంటేనే బావుంటాయన్నమాట ఇవి అందుకనేసి. మనకి ఇలా తీసుకుంటే పాకం కూడా పట్టి టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా మీరు ఎన్ని పూరీలు వేసుకుంటే అన్ని పూరీలు కూడా ఇలా పాకంలో వేసి తీసేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా అయితే ఈ పూరీలైతే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా! కట్ చేసుకొని చూస్తే లోపల అంతా కూడా బాగా ఉడికి చాలా బావుంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. క్రిస్పీగా బావుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.